ఈ ఫోటో చూడండి. దీంట్లో కొన్ని వేల గెలాక్సీస్ దగ్గరికి వచ్చి ముద్దల్లాగా ఫామ్ అయ్యాయి. వీటిని గ్యాలక్సీ క్లస్టర్స్ అంటారు. అయితే మధ్యలో చూడండి, ఏదో రౌండ్ గా సాగి ఉన్నట్టు కనపడటం లేదు. అసలు అదేంటి? దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ అంటారు. స్పేస్ లో బ్లాక్ హోల్స్ లాంటి హెవీ బాడీస్ ఉన్నప్పుడు దాని వెనకాల ఉన్న గ్యాలక్సీస్ నుండి వచ్చే కాంతి అనేది గ్రావిటీ వల్ల వంగి ముందుకు వస్తుంది. దీనివల్ల ఉపయోగమేంటి? ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉండాలి. మనం చూడాలనుకున్న వస్తువుకి గ్యాలక్సీస్ లేదా ఇతర హెవీ స్పేస్ బాడీస్ అడ్డు ఉన్నప్పుడు ఈ టెక్నిక్ వాడి వెనుకున్న వస్తువుల్ని చూడొచ్చు. ఈ ఫోటో తీసింది హబుల్ టెలిస్కోప్. 2022 వరకు ఇదే మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ స్పేస్ టెలిస్కోప్. 2022 జూలై 11న జేమ్స్ వెబ్ తీసిన మొదటి ఫోటో రిలీజ్ అయ్యింది. అది అంతరిక్షాన్నే మార్చేసింది. జేమ్స్ వెబ్ ఇప్పటి వరకు చాలా ఫొటోస్ రిలీజ్ చేసిన ఒకటి మాత్రం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అదే గ్రావిటేషనల్ లెన్సింగ్ ఎఫెక్ట్ తో హబుల్ తీసిన ఫోటో. ఈ గ్యాలక్సీస్ నే జేమ్స్ వెబ్ కూడా ఫోటో తీసింది. అయితే జేమ్స్ వెబ్ మరియు హబుల్ తీసిన సేమ్ ఫోటోని చూసి సైంటిస్టులు ఎందుకు ఆశ్చర్యపోయారు? ఎందుకంటే జేమ్స్ వెబ్ తీసిన ఫోటోల్లో ఉన్న గ్యాలక్సీస్ ఇంకా కలర్ఫుల్ గా కనపడ్డాయి. అలానే హబుల్ కంటే ఎక్కువ గ్యాలక్సీస్ ను మనం ఈ ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటో తీయడానికి జేమ్స్ వెబ్ కి 12 గంటలే పట్టింది. కానీ హబుల్ కొన్ని వారాల టైం తీసుకుంది. సో జేమ్స్ వెబ్ తోపా లేదా హబుల్ తోపా మీరే ఆలోచించుకోండి. హబుల్ తీసిన ఈ ఫోటో జూమ్ చేసి చూస్తే గ్రావిటేషనల్ లెన్సింగ్ వల్ల వంగి ఉన్న ఒక నత్తలాంటి గెలాక్సీ కనిపిస్తుంది. ఇది జేమ్స్ వెబ్ లో ఇంకా డీటెయిల్డ్ గా ఉంది చూడండి. దీనిపైన ఉన్న ఒక బ్రేస్లెట్ లాంటి ఆకారాన్ని చూడండి, భలే మెరుస్తూ ఉంది కదూ. అవేంటో గెస్ చేయండి చూద్దాం. ఆ నత్తలాంటి గెలాక్సీ కంటే దూరంగా ఉన్న వేరే గ్యాలక్సీస్ లో ఉన్న స్టార్ క్లస్టర్సే ఈ మెరిసే వస్తువులు. కానీ హబుల్ ఫొటోస్ లో ఇవేమీ కనపడవు. షాకింగ్ గా ఈ డీటెయిల్స్ అన్ని భూమి నుండి చూస్తే ఒక ఇసుక రేణు అంత సైజ్ లో కనబడతాయి. ఏంటి అంత చిన్నగానా? నమ్మలేని విధంగా ఉంది కదూ. జేమ్స్ వెబ్ అద్దం 6.5 మీటర్ల డయామీటర్ ఉంటుంది. బెరీలియం కి గోల్డ్ పూత పూసిన ఈ అద్దం ఒక భారీ తేనెపట్టులా ఉంది కదూ. దీంతో పోలిస్తే హబుల్ అద్దం చాలా చిన్నది. దాని సైజ్ 2.4 మీటర్లే ఉంటుంది. అయితే హబుల్ ని తొక్కేయాలని జేమ్స్ వెబ్ లాంచ్ చేయలేదు. నాసా అసలు ఉద్దేశం జేమ్స్ వెబ్ ని హబుల్ వారసుణ్ణి చేయటం. ఎందుకంటే ఈ రెండు టెలిస్కోప్స్ అంతరిక్షాన్ని వేర్వేరు కళ్ళతో చూస్తాయి. హబుల్ మన కంటికి కనపడే కాంతి అంటే విజిబుల్ స్పెక్ట్రంలో అంతరిక్షాన్ని చూస్తుంది. జేమ్స్ వెబ్ మాత్రం ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో అంతరిక్షాన్ని పరిశీలిస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, విజిబుల్ స్పెక్ట్రం కంటే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రం వేవ్ లెంత్ పొడుగ్గా ఉంటుంది. కాబట్టి అంతరిక్షంలో తేలుతున్న దుమ్ములో ఉన్న కణాల్ని దాటుకొని ఈ ఇన్ఫ్రారెడ్ కిరణాలు ఈజీగా బయటికి వచ్చేస్తాయి. దీనివల్ల అసలు ఉపయోగమేంటి? ఈ దుమ్ము మామూలు కాంతిని బ్లాక్ చేస్తుంది. సో దాని వెనకాల దాక్కున్న వస్తువులు మనకి కనపడవు. ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్రారెడ్ వల్ల ఇమేజ్ క్వాలిటీ పెరుగుతుంది. అలానే సూర్యుడు చనిపోయిన తర్వాత ఒక దట్టమైన మేఘాన్ని వదులుతాయి. దీన్ని నెబులా అంటారు. మామూలుగా చూస్తే ఈ నెబులా మధ్యలో ఉన్న స్టార్స్ కనపడవు. కాకపోతే ఇన్ఫ్రారెడ్ తో చూస్తే నెబులా అందమైన కలర్స్ తో పాటు దాన్ని పుట్టించి చనిపోయిన స్టార్ జాంబీ కూడా కనబడుతుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే జేమ్స్ వెబ్ వల్ల ఈ సదరన్ రింగ్ నెబులాలో ఇంకో నమ్మలేని నిజం బయటపడింది. అదే ఆ మేఘం పుట్టింది బైనరీ స్టార్ సిస్టమ్ నుండి. అంటే 2 సూర్యులు ఉన్నారు అన్నమాట. కానీ జేమ్స్ వెబ్ పర్టికులర్ గా ఇన్ఫ్రారెడ్ లో చూడడానికి ఇంకో రీజన్ ఉంది. దీనివల్ల ఇది వరకు చూసిన దానికంటే లోతుగా విశ్వంలోకి చూడొచ్చు. అంటే దాదాపు 13 బిలియన్ సంవత్సరాలు. సో బిగ్ బ్యాంగ్ జరిగిన సమయం అనుకోండి. అంతరిక్షంలో ఎక్కువ దూరాలకు వెళ్లే కొద్దీ కాంతి తన శక్తిని కోల్పోతుంది. మీరు ఫిజిక్స్ లో చదువుకునే ఉంటారు. కాంతి వేవ్ లెంత్ మీద దాని శక్తి డిపెండ్ అయి ఉంటుంది. ఈ లైట్ స్పెక్ట్రమ్ ఫోటోలో లెఫ్ట్ నుండి రైట్ కి వస్తుంటే కాంతి వేవ్ లెంత్ పెరిగి ఎనర్జీ తగ్గుతుంది. అంటే అత్యంత శక్తివంతమైన కాంతి గామా అయితే అతి తక్కువ శక్తి ఉంది రేడియో వేవ్స్ కి. సో మనకి దూరంగా ఉన్న ఒక స్టార్ నుండి బయలుదేరిన కాంతి విజిబుల్ స్పెక్ట్రమ్ లో ఉంటే కాంతి సంవత్సరాలు ట్రావెల్ చేసిన తర్వాత శక్తిని కోల్పోయి ఇన్ఫ్రారెడ్ లోకి మారుతుంది. అదే మన భూమి ఇంకా దూరంలో ఉంటే ఇన్ఫ్రారెడ్ నుండి మైక్రో లేదా రేడియో వేవ్ లెన్స్ కి కూడా పడిపోవచ్చు. అందుకే బిగ్ బ్యాంగ్ జరిగిన కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత పుట్టిన గ్యాలక్సీస్ ని జేమ్స్ వెబ్ కనిపెట్టగలిగింది. దాదాపు 13 బిలియన్ సంవత్సరాలు ట్రావెల్ చేసిన ఈ కాంతి మన దగ్గరికి వచ్చేసరికి ఇన్ఫ్రారెడ్ లోకి మారిపోయింది. కాబట్టి హబుల్ ఆ ముసలి గ్యాలక్సీస్ ని చూడలేకపోయింది. చాలా తక్కువ సమయంలో జేమ్స్ వెబ్ సాధించింది చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది.
ఇలాంటి పురాతన గ్యాలక్సీసే కాదు, చాలా ఆస్ట్రోనామికల్ బాడీస్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ను వదులుతాయి. అవేంటి? మీరు గెస్ చేసింది కరెక్టే. మన భూమి, సూర్యుడు, మన చంద్రుడు కూడా ఏ వస్తువులైతే వేడిగా ఉంటాయో అవి తప్పకుండా ఇన్ఫ్రారెడ్ కాంతిని వదులుతాయి. కాబట్టి జేమ్స్ వెబ్ ను భూమికి దగ్గరగా ఉంచలేం, ఎందుకంటే భూమి నుండి వచ్చే వేడి దాని సైన్స్ పరికరాలకి అడ్డుపడుతుంది. సో జేమ్స్ వెబ్ ని భూమికి దూరంగా ఉన్న L2 లగ్రాంజ్ పాయింట్ లో పార్క్ చేశారు. ఇది భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే జేమ్స్ వెబ్ ని ఇక్కడే ఎందుకు ఉంచాలి? వేరే ప్రాంతానికి ఎందుకు పంపకూడదు? ఎందుకంటే లగ్రాంజ్ పాయింట్స్ దగ్గర గ్రావిటీ చాలా వీక్ గా ఉంటుంది. సో జేమ్స్ వెబ్ మీద ఒత్తిడి పడదు. నెబులాస్, గ్యాలక్సీస్, స్టార్సే కాదు, జేమ్స్ వెబ్ ఇంకో టైప్ స్పేస్ వస్తువుని కూడా కనిపెట్టగలదు. ఇన్ఫాక్ట్ దాంట్లో ఏముందో కూడా జేమ్స్ వెబ్ తెలుసుకోగలదు. ఇవే ఎక్సో ప్లానెట్స్, అంటే మన సూర్యుడి లాంటి స్టార్స్ చుట్టూ తిరిగే గ్రహాలు అనుకోండి. కానీ వీటిని కనిపెట్టడానికి జేమ్స్ వెబ్ పంపలేదు. లక్కీగా అలా జరిగిపోయింది. 1990 నుండి 2022 వరకు అందించిన డేటా ప్రకారం మొత్తం 3779 ప్లానెటరీ సిస్టమ్స్ లో 5108 ప్లానెట్స్ ఉన్నట్టు హబుల్ కన్ఫర్మ్ చేసింది. అయితే జేమ్స్ వెబ్ ఇంకో అడుగు ముందుకేసి ఈ ఎక్సో ప్లానెట్స్ వాతావరణంలో ఏముందో తెలుసుకోగలదు. సింపుల్ గా చెప్పాలంటే సూర్యుడి నుండి వచ్చే కాంతిని అబ్జార్బ్ చేసుకున్న కెమికల్స్ ఒక్కో స్ట్రిక్ట్ వేవ్ లెంత్ లో ఆ కాంతిని బయటికి వదులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ కెమికల్ రెడ్ కలర్ లో ఉన్న 630 నానోమీటర్స్ కాంతిని వదులుతుంది. జేమ్స్ వెబ్ నుండి వచ్చిన డేటాను స్పెక్ట్రల్ అనాలిసిస్ చేస్తే అందులో ఏ వేవ్ లెన్స్ లో ఉన్న కాంతులు ఉంటాయో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఆ ఎక్సో ప్లానెట్స్ వాతావరణంలో ఏ కెమికల్స్ ఉన్నాయో మనకి అర్థమైపోతుంది. ఇలానే అనేక ఎక్సో ప్లానెట్స్ లో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్, ఫాస్ఫరస్, సల్ఫర్ వంటి కెమికల్స్ ను కనిపెట్టారు. ఇవన్నీ జీవానికి సంకేతాలు. సో ఏ కెమికల్ ఉంటే ఆ ఎక్సో ప్లానెట్ లో జీవం ఉందో లేదో తెలుసుకోవచ్చు చెప్పే ఒక సపరేట్ వీడియో చేశా. వీడియో ఎండ్ కార్డ్స్ లో ఉంటుంది, చూడడం మర్చిపోకండి. సో జేమ్స్ వెబ్ తర్వాత పరిస్థితి ఏంటి? ఇంకేమైనా స్పేస్ టెలిస్కోప్స్ మిషన్స్ ప్లానింగ్ లో ఉన్నాయా? ముందుగా నా మైండ్ లోకి వచ్చింది నాన్సీ గ్రేస్ రోమన్ టెలిస్కోప్. హబుల్ లానే దీనికి కూడా 2.4 మీటర్ల అద్దం ఉంటుంది. దాంతో పాటే 300 మెగాపిక్సెల్స్ కెమెరా కూడా ఫిక్స్ అయి ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ కెమెరా వల్ల హబుల్ కంటే 100 రెట్ల పెద్ద ఫొటోస్ తీయొచ్చు. ఇంత పెద్ద ఫొటోస్ ఒకటిగా చేర్చి డార్క్ ఎనర్జీ ప్రభావాన్ని రీసెర్చ్ చేయడం నాన్సీ గ్రేస్ మెయిన్ టాస్క్. నెక్స్ట్ టెలిస్కోప్ పేరు లార్జ్ అల్ట్రా వైలెంట్ ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సర్వేయర్ లువార్. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక పెద్ద జేమ్స్ వెబ్. దీని అద్దం సైజ్ జేమ్స్ వెబ్ కంటే పెద్దగా 15 మీటర్స్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందో పేరులోనే చెప్పేశారు. అల్ట్రా వైలెట్ నుండి ఇన్ఫ్రారెడ్ వరకు వచ్చే కాంతిని పట్టుకుని రీసెర్చ్ చేయడం దీని ప్రథమ లక్ష్యం. ఎక్కడికి వెళ్ళకండి, మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఇంకొన్ని టెలిస్కోప్స్ ఉన్నాయి. తరువాత మన లిస్ట్ లో లీసా లేజర్ ఇంటర్ఫియరోమీటర్ స్పేస్ యాంటెనా వస్తుంది. మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ దూరం నుండి వచ్చే గ్రావిటేషనల్ వేవ్స్ ని డిటెక్ట్ చేయడానికి భూమి మీద లిగో అబ్జర్వేటరీ ఉంది. ఇలాంటి సెటప్పే 3 శాటిలైట్స్ ద్వారా స్పేస్ లోకి తీసుకొని వెళ్తున్నారు. అయితే లీసా లిగో కంటే పెద్దగా ఒక్కో శాటిలైట్ మధ్య 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కాన్స్టెంట్ గా లేజర్ గ్రిడ్ మెయింటైన్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ టెలిస్కోప్ పేరు హ్యాబిటబుల్ ఎక్సో ప్లానెట్ ఇమేజింగ్ మిషన్ హ్యాబెక్స్. దీన్ని ప్రత్యేకంగా ఎక్సో ప్లానెట్స్ ని కనిపెట్టడానికి డిజైన్ చేశారు. డార్క్ ఏజెస్ రేడియో ఎక్స్ప్లోరర్ డేర్ టెలిస్కోప్ తో రేడియో స్పెక్ట్రమ్ ద్వారా విశ్వం లోతుల్లోకి చూడొచ్చు. ఈ వీడియో లాంచ్ టైం కి యూక్లిడ్ టెలిస్కోప్ ఆల్రెడీ స్పేస్ లోకి వెళ్లిపోయింది. సో దాని గురించి సపరేట్ గా వీడియో చేస్తా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.